ఈ లెటర్ ఈ ఎస్సీ ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. ఇది ఎప్పుడంటే 3 సెప్టెంబర్ 2024 ఒక ఆర్డర్ ఇస్తారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఉన్నారు. ఏమనంటే ఈ థర్డ్ ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ ఫేజ్ కి సంబంధించి మేమున్నప్పుడు ఏదైతే పనులు మేము ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చామో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి. జస్ట్ నేను ఒక ప్రూఫ్ మీకు తీసుకొచ్చాను. ఇలా థర్డ్ ఫేజ్ కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ కూడా ఈ ఎస్సీ నుంచి లెటర్స్ వాళ్ళు పెట్టేశారు. సో వాట్ ఈస్ దిస్ మెన్షన్ అంటే ఇక్కడ చూస్తే ఆల్ కాలేజెస్ కి ఇలాంటి లెటర్ ఒకటి ఆర్డర్ ఒకటి సర్క్యులేట్ చేశారు. సో ఇందులో ఏమంటున్నారంటే ద చీఫ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసి మంగళగిరి హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ టు స్టాప్ ఆల్ ద వర్క్స్ పర్టైనింగ్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ ఆదోని అండ్ పెనుగొండ at safe stage as directed by the government. Again in the second para, therefore, the executive engineers concerned are hereby instructed to stop all the works in medical college premises immediately without proceeding for further works. ఈ లెటర్ ఎవరండి పెట్టింది? ఆగస్ట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ మీరు చేశారు. ఏమని? థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్లొద్దని. ఇంత ఎఫర్ట్ పెట్టున్నా సెకండ్ ఫేజ్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టున్నా డెఫినెట్ గా ఆ సెకండ్ ఫేజ్ ఉన్నటువంటి 5 కాలేజీలు ఈ రోజున అందుబాటులోకి వచ్చేవి. వాటి మీద ఎఫర్ట్స్ పెట్టలేదు, వాటి మీద చిత్తశుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను. అసలు ఈ లెటరు మీ ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెపమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతావు?